పెద్ద తాడు కొనుక్కొచ్చి నువ్వు దుంకు తర్వాత నేను దుంకుతా అని చెప్పేసి మా అక్కని ఫస్ట్ దూకమన్నాడంట సార్. ఇద్దరం ఒకటేసారి దుంకుదాం అని చెప్పేసి అన్నదంట. అంటే ఎందుకు నువ్వు దుంకినాక నేను దుంకుతా అని చెప్పేసి అన్నాక ఆమె అట్లా వద్దు అని చెప్పేసి మళ్ళీ ఆమెను తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయిండు. ఆమెకు అట్లా కూడా చాలాసార్లు చాలా ఇష్యూస్ అయినాయి సార్ వాళ్ళ మధ్యలో. అయితే ఇగో నాతోనైతే షేర్ చేసుకుంటుండే చెప్తుండే అన్నీ. ఇప్పుడు కూడా ఆమెను అంత హింసించి చంపేసిండు సార్. ఆయన ఎట్లా చంపిండు, ఆయన అసలు చంపిండు, పీసుకేసిండు సార్. నువ్వు ముక్కలు ముక్కలు నరికే అంత కక్ష ఏముండే మా అక్క పైన నీకు. ఆయనకు మాత్రం ఖచ్చితంగా ఉరిశిక్ష అయితే ఖచ్చితంగా వేయాలి సార్. నిన్ను ఏ విధంగా వేధించేవాడమ్మా? నన్ను ఒకసారి కాలేజ్ దగ్గరికి వచ్చిండు సార్. వచ్చి మీ అక్కకు పిచ్చిలేసింది రా అని చెప్పేసి మా మేడం పర్మిషన్ తీసుకొని నన్ను బయటికి తీసుకొచ్చిండు. అప్పటికి కారు తీసుకొని వచ్చిండు. వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి గుర్తుపట్టిన, ఆయన ఫ్రెండ్స్ తెలుసు. అట్లా భయపడి నేనేం చేసిన మా అక్క కాల్ చేసి నేను వస్తా అని చెప్పేసి అంటే చెయ్యలేడు. ఈవినింగ్ వచ్చేసరికి మెసేజ్ చేసిండు మీ అక్కకి చెప్పక అని చెప్పేసి అన్నాడు. సరే ఏం చేసినా మా అక్కకి చెప్తే నువ్వు మా చెల్లెల దగ్గరికి ఎందుకు పోయినావు అని చెప్పేసి మా అక్క తనని వేధించింది. అయితే ఏం చేస్తావు పోతా మీ చెల్లెల దగ్గరికి పోయినా బరాబరి పోయినా ఎందుకు పోయినా నేను నీకు ఎందుకు చెప్పాలని చెప్పి మా అక్కను కొట్టిండంట సార్. సావు అని చెప్పేసి పెట్రోల్ కొనుక్కొచ్చి ఇచ్చిండంట సార్. మా అక్క అప్పుడే ఏమన్నా అయ్యి ఉంటాయి సార్. అన్నిసార్లు అయితే చాలా మస్తు బాధ పెట్టిండు సార్. అట్లా అయితే వేసిండు నాకు తెలిసిన కాడికి. మొత్తం మీద చూసుకోవచ్చు మహేందర్ రెడ్డి చాలా కిరాతకంగా వ్యవహరించాడు. స్వాతి సోదరి శ్వేతను వేధించాడు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు గతంలో అనేక సందర్భాల్లో స్వాతిని ఏ విధంగా వదిలించుకోవాలి అన్న ప్రయత్నాలు అయితే చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో క్వారీ దగ్గరికి తీసుకొచ్చి తోసే ప్రయత్నం చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా మరో 2-3 సందర్భాల్లో కూడా గ్రామంలో పంచాయతీ పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినా వారిద్దరి మధ్య మాత్రం సయోధ్య కుదరలేదు. దీంతో స్వాతిని గొంతు నులిమి హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసి మూసిలో పడేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్, నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.